వయసులో ఉన్న పిల్లలకి, ఆడపిల్లైనా మగపిల్లైనా, సాధారణంగా వీరు 9వ తరగతి 10వ తరగతి అలా చదువుతూ ఉంటారు. సో ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఏపీ శాక్స్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అమలవుతూ ఉంది. దీని పేరు అడోలెసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అంటే కౌమార విద్య అని కూడా అంటాం. దీనిలో ప్రధానంగా మనం ఏం చేస్తామంటే జీవన నైపుణ్యాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలని, హెచ్ఐవికి సంబంధించిన అంశాలని కూడా జోడించి ఆ వయస్సులో ఉన్న పిల్లలకి అర్థమయ్యేటట్టుగా మనం కొన్ని పాఠ్యాంశాలని ప్రత్యేకంగా రూపొందిస్తాం. పాఠశాలల్లో ప్రధానంగా సైన్స్ టీచర్స్ ఎవరైతే ఆ క్లాస్ రూమ్స్లో టీచ్ చేస్తూ ఉన్నారో వారికి ఈ నిర్దిష్టమైన మాడ్యూల్లో శిక్షణ ఇచ్చి వారి ద్వారా పాఠ్యాంశాలతో పాటు ఈ అంశాలని కూడా వారికి బోధించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఒక ఆడియో విజువల్ ఫిల్మ్ ఒకటి తయారు చేస్తే పిల్లలకి చాలా అనువుగా ఉంటుంది. ఆ టెలిఫిల్మ్ కనుక వారు చూస్తే వారికి ఈ జీవన నైపుణ్యం సంబంధించి, హెచ్ఐవి సంబంధించిన అంశాల్లో మంచి అవగాహన కలిగి వారు తమ భావి జీవితాన్ని రక్షించుకోగలడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ టెలిఫిల్మ్ రూపొందించుకొని మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఏమయ్యా, టీ తాగు. ఏటే టీ తాగేది? మనసేం బాగోలేదే. ఏందయ్యా బాగోలేంది? దేనికంత ఆరాటం? ఏటి దేనికా? సీనిగాడు ఏడకెళ్తున్నాడో ఏటి చేస్తున్నాడో ఏమైనా ఎరికైనదా? ఏదో చదువుకొని మనల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే ఊరి మీద బలాదూరుగా తిరుగుతున్నాడు కదే. ఎప్పుడు ఆడి మీద గోలేందయ్యా. ఆడి చదువేదో ఆడు ఎలగబెడతాళ్లే. ఎలగబెడతాడులే. నీళ్ళ తల్లి ఆ వెనకేసుకొస్తే చదివినట్టే. నీదేం పోయింది? ఆ పెద్ద మాస్టర్ సార్ నన్ను పిలిచి, ఏందయ్యా మీ సీనిగడి కథ? మార్కులేందయ్యా ఇట్టా వచ్చినాయి, సరిగ్గా స్కూల్కే రావటంలే మీ పోరగాడు అన్నాక నా మొహం ఏడ పెట్టుకోవాలో అర్థం కాలే. రామయ్య బాబు, పెద్ద సారు మీ ఇద్దరిని మధ్యాహ్నం బళ్ళోకి రమ్మన్నారు. పెద్ద మాస్టర్ సారా? దేనికంట? తల్లిదండ్రులందరికీ శుభాభివందనాలు. ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. మన స్కూలు 100% ఫలితాలను సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికే మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. మన స్కూలు 100% ఉత్తీర్ణత సాధించడాన్ని మీ అందరికీ అంకితం చేస్తున్నాను. ఇక 10కి 10 పాయింట్లు సాధించిన స్కూల్కు ఫస్ట్ వచ్చిన విద్యార్థిని ముందుగా మీకు పరిచయం చేస్తాను. చిరంజీవి శ్రీనివాసరావు. కంగ్రాట్స్ రా. మన సీనిగాడయ్యా. శ్రీనివాసరావు శ్రీను స్వతహాగా అల్లరి స్వభావం గలవాడు. చదువు మీద అశ్రద్ధ. అంతేకాదు, బయట తనకంటే పెద్దవాళ్లైన స్నేహితుల ప్రభావం, ఇంకా చెప్పాలంటే సినిమాల ప్రభావం, ఇంకా తన చదువు గమ్యానికి కూడా అనాలోచితంగా దూరం అయ్యాడు. కానీ అటు తల్లిదండ్రులు ఇటు గురువుల సంస్కార సౌజన్యంతో శ్రీనుని తీర్చిదిద్దిన క్రమంలో ముందుగా నోడల్ టీచర్ అంకిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. హెచ్ఎం గారు చెప్పినట్టు నేను సీను పట్ల ప్రత్యేకించి చేసిందేమీ లేదు. నా బాధ్యత నేను నిర్వర్తించాను తప్ప. సీను స్వతహాగా మంచివాడు.
ఒకసారి నేను లెసన్ చెప్తున్నప్పుడు ఏమైందంటే సో ఇంతవరకు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కౌమార దశ గురించి చెప్తాను. తెలిసి తెలియని ఈ కౌమారంలో తెలియనితనం వల్ల ఒక్కోసారి ఏదో తెలుసుకోవాలని, అనుభవాలు పొందాలని తప్పటడుగులు వేస్తే జీవితంలో చేతనుభవాలు ఎదురు కావచ్చు. అంతేకాదు, ఆకర్షణలో చేసిన తప్పులు ఒక్కోసారి హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటే ఫ్యూచర్లో దీని బారిన పడకుండా ఆనందంగా ఉండొచ్చు. అలాగే సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని గమనిస్తూ బియ్యంలో రాళ్ల వంటి చెడు విషయాలను, అనవసరమైన విషయాలని పక్కన పెట్టి మంచి విషయాలను అవగాహన చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి పూర్తిగా అవగాహన చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలి. సీను, ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదు టీచర్. ఓకే ఓకే, ఒకసారి మా స్టాఫ్ రూమ్కి వచ్చి నన్ను కలిసాడు. అలాగే టీచర్. ఒరే సీను, ఎందుకురా ఎప్పుడు స్కూల్కి సరిగ్గా రావు? వచ్చినా వెనక బెంచ్లో కూర్చొని ఉంటావు, టీచర్తో తిట్లు తింటూ ఉంటావు. ఒరే కిరణ్, నాకు మాత్రం టీచర్తో తిట్టు తినాలని ఉంటుందా? వెనకాల కూర్చుంటే మాత్రం అందరూ కనబడుతుంటారా? నిజాయితీగా చెప్పు, నా దగ్గర ఎటువంటి దాపరికాలు లేకుండా. రేయ్, నిజాయితీగా చెప్పనా? ఈ మధ్య శరీరంలో ఏవేవో మార్పులొస్తున్నాయిరా. ఏదో థ్రిల్లింగ్గా ఉంటుంది. రాత్రిపూటైతే ఏవేవో కలలు. ఒక్కోసారి సడన్గా తుళ్ళింత భయం వేస్తుంటుంది, సిగ్గుగా ఉంటుంది. నా సందేహాలు తీర్చుకోవడానికి ఎవరిని అడగాలో తెలియట్లేదు. అయ్యిందా సీను? నీకెలాంటి మార్పులు వస్తున్నాయో నాకు అలాంటి మార్పులే వస్తున్నాయిరా. మనకే కాదురా, దాదాపు మన వయసున్న వాళ్ళందరికీ ఇలాగే ఉంటుందిరా. ఇది కామన్ రా. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నేను మా అన్నయ్యని ధైర్యంగా అడిగాను, నవ్వుతూ అన్ని వివరంగా చెప్పాడు. ఆడపిల్లల్లోనూ ఇలాంటి వేరే మార్పులుంటాయి. వాటి గురించి వాళ్ళ వాళ్ళ అక్కల్నో తల్లుల్నో అడిగి తెలుసుకుంటారు. సరే, అంకితా టీచర్ కలవమన్నారుగా, నేను వెళ్ళొస్తానురా. ఓకేరా, బాయ్. సీను, అందరిలోనూ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. పాఠం మీద శ్రద్ధ లేదు. నీలో ఏదో చిన్న తేడాన్ని నేను గమనించాను. అవునంటావా కాదంటావా? ఈ మధ్య శరీరంలో ఏవేవో మార్పులొస్తున్నాయిరా. నువ్వేదైతే ఆనందం అనుకుంటున్నావో అది నిజమైన ఆనందం కాకపోవచ్చు. ఎవరైనా జీవితంలో గెలుద్దామనుకుంటారా లేదా ఓడిపోదామనుకుంటారా? సరే, నువ్వేమనుకుంటున్నావు? ఓడిపోదామనుకుంటున్నావా గెలుద్దామనుకుంటున్నావా? గెలుద్దామనుకుంటున్నాను టీచర్. మరి గెలుపంటే ఈ ఆనందం కాదురా. తరువాత జీవితంలో అన్నీ సాధించాకొచ్చే ఆనందమే నిజమైన గెలుపంటే. సో ఈలోపు నువ్వేదైతే నిజంగా ఆనందం అనుకుంటున్నావో ఇదంతా ఆకర్షణ, జస్ట్ అట్రాక్షన్. ఇది తరువాత జీవితంలో ఉపయోగపడకపోవచ్చు, కానీ నువ్వు జీవితానికి కావలసిన ఆ శక్తి, మెళకువలు, ఆ జీవన నైపుణ్యాలు నేర్చుకుని జీవితంలో ఎప్పుడు ఎదుగుతావో అప్పుడు నీకొచ్చేదే నిజమైన ఆనందం అవుతుంది. నువ్వు జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటే రాబోయే కొద్ది సంవత్సరాలు కరెక్టుగా చదవగలిగి మంచి నడవడిక ఉంటే జీవితంలో ఉన్నతిని పొందుతావు. ఆ ఆనందాన్ని నువ్వు జీవితాంతం అనుభవించొచ్చు. నిన్ను చూసి నీ తల్లిదండ్రులు, నీ పక్కనున్న నీ స్నేహితులు కూడా గర్వపడేలా ఉంటావు. నిజమే కదా? అవును టీచర్. సరే, ఈ విషయం నీకే అర్థమైతే నువ్వు క్లాస్లో ఏం చూశావో, ఏం ఫీల్ అయ్యావో
పేపర్ మీద నిజాయితీగా రాసివ్వు. సరే టీచర్. ఇదే సీను నాకు రాసిచ్చిన లెటర్. సారీ టీచర్, నిన్న చూసిన సినిమాలో సంఘటనలే గుర్తుకొచ్చాయి. హీరోయిన్ హీరోతో కలిసి నటించిన సీన్స్ గుర్తుకు రావడం వల్ల నేను క్లాస్లో పాఠాలు సరిగ్గా వినలేకపోయాను. నిజం చెప్పమన్నారు కాబట్టి నిజం రాసిస్తున్నాను. మీరంతా సీనులోని లోపాల్ని గమనిస్తున్నారు, కానీ అతనిలో శారీరకంగా మానసికంగా సహజంగా వస్తున్న మార్పుల్ని గమనించి అతను మిస్ అయిన ముఖ్యమైన 10 జీవన నైపుణ్యాల్ని గురించి సీనుతో మాట్లాడాను. సీను, నువ్వు క్లాస్ లెగ్గొట్టడం వల్ల ఈ సమస్య వచ్చింది. క్లాస్లోకొచ్చినా పరధ్యానంగా ఉండి పాఠాలు సరిగ్గా వినకపోవడం వల్ల ప్రయోజనమేముంటుంది? తెలిసి తెలియని వయసులో ప్రకృతి సిద్ధంగా ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ శారీరకంగా మానసికంగా రకరకాల మార్పులొస్తుంటాయి. కొంతమందికి మొహం మీద మొటిమలు కూడా వస్తాయి. హార్మోన్ల ప్రభావంతో ఈ వయసులో బాలబాలికలకు శారీరకంగా కొన్ని మార్పులొస్తాయి. బాలురకు గొంతు కొంచెం బొంగురుగా మారుతుంది. మీకు సరిగ్గా అర్థం కాని ఈ మార్పుల్ని మేం మీకు అర్థమయ్యేలా చెప్తాం. కాని స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకెళ్లడం వల్ల ఇటు విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే కాక అవే ఆలోచనలతో ఉండి నువ్వెటెండ్ అయిన క్లాసుల్ని కూడా సరిగ్గా వినలేకపోతున్నావు. సారీ టీచర్, ఇక మీదలా జరగదు. సరే, నీ ఆలోచన విధానం చేంజ్ అయితే మరో లెటర్ రాసి నాకివ్వు. అలా సీను నుండి మరో లెటర్ ఆ తర్వాత క్రమంలో తీసుకున్నాను. టీచర్, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నా తండ్రితో హెచ్ఎం గారు కంప్లైంట్ చేసినప్పుడు నా తండ్రి తలదించుకొని ఆయన పడ్డ మనోవేదన చూసి చలించిపోయాను. ఆయన్ని నేనెప్పుడూ అలా చూడలేదు. తర్వాత క్రమంలో నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించిన తీరు, చొరవ తీసుకొని నేను మిస్ అయిన పాఠాలు చెప్పడమే కాకుండా ప్రతి మనిషి ఆచరించవలసిన జీవన నైపుణ్యాలను వివరించి నా వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేయడం నేను మర్చిపోలేను టీచర్. నన్ను తీర్చిదిద్దిన మీకు, హెచ్ఎం గారికి, ఇతర టీచర్లకు నా కృతజ్ఞతలు. సీను, ఇచ్చిన మాట నిలబెట్టుకొని శ్రద్ధగా చదివి ఈరోజు స్కూల్లో నెంబర్ 1గా నిలిచినందుకు మనందరికీ చాలా సంతోషం. ఇక సెకండ్ ప్లేస్ వచ్చిన కిరణ్ అభినందిద్దాం. కిరణ్, చిరంజీవి కిరణ్ చదువులో ఎప్పుడూ ముందే ఉంటాడు. అంతకంటే గొప్ప విషయం, ఆత్మన్యూన్యతా భావంలో ఉన్న ఒక కుటుంబాన్ని తన వివేకంతో ఎలా కాపాడాడు అన్న విషయాన్ని కిరణ్ ద్వారా మనం తెలుసుకుందాం. నా 10th క్లాస్ పరీక్షలు అయ్యాక నేను మా పిన్ని గారింటికి ఊరెళ్ళాను. అక్కడ బస్ దిగుతుండగా విచిత్రంగా ఒక వ్యక్తి చిరాగ్గా పరాగ్గా ఉన్నాడు. అతన్ని తప్పించుకొని పక్కన నుండి వెళ్తున్నారు. అతను తనలో తాను ఏదో గొనుక్కుంటూ వెళ్తున్నాడు. నా ఫ్రెండ్ రాజుని అదే విషయం అడిగాను. ఆయనెవరో కాదు, మా నాన్న అని చెప్పాడు. అది విని నేను షాక్ అయ్యాను. తన తండ్రికి హెచ్ఐవి అని తెలిసి తమ కుటుంబం ఎంతో బాధపడుతుందని చెప్పాడు. ఇంతలో వ్యక్తి వచ్చి
రాజు తల్లి ఏదో అఘాయిత్యం చేసుకునేలా ఉందని చెప్పాడు. మేం పరుగున వెళ్ళాం. ఇంతలో ఆమెను ఇరుగు పొరుగు వారు కాపాడారు. ఎందుకమ్మా ఇంత పని చేసావని అడిగితే రాజు తండ్రికి హెచ్ఐవి సోకిందని, అందువల్ల తామిద్దరం గొడవపడ్డామని చెప్పింది. హెచ్ఐవి అనేది ఒక ఆరోగ్యపరమైన సమస్య అని, దానిని పరిష్కరించవచ్చని చెప్పాను. హెచ్ఐవి గురించి వివరించాను. ఇది రక్తానికి సంబంధించిన వైరస్ కాబట్టి మనిషికి సంబంధించిన కొన్ని ద్రవాల్లో, అంటే రక్తంలో, తల్లిపాలల్లో సైతం కొంత శాతం ఉంటుంది. అందుకనే అరక్షిత శృంగార కార్యకలాపాల్లో పాల్గొనవద్దని చెప్తారు. అంతేకాదు, యాక్సిడెంట్ సమయాల్లో రక్త మార్పిడి అవసరం వచ్చినప్పుడు అసురక్షితమైన రక్తాన్ని ఎక్కించడం ద్వారా ఈ హెచ్ఐవి సోకచ్చు. డిస్పోజబుల్ సిరంజి కాకుండా స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్ల ద్వారా కూడా రావచ్చు. కాబట్టి తనకి ఏమీ తెలీదని చెప్పిన అంకుల్ గారిని నమ్ముదాం. చిన్నవాడివి, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసని అడిగారు. క్లాస్ పాఠాల్లో చదివిన విషయాలే కాక నేను చూసిన రెడ్ రిబన్ ఎక్స్ప్రెస్ గురించి కూడా చెప్పాను. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో పర్యటించిన రెడ్ రిబన్ ఎక్స్ప్రెస్ మన రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ నియంత్రణ మండలి సహకారంతో అవగాహన ప్రచార యాత్ర అద్భుతంగా జరిగింది. పెద్దవాళ్ళు, యువత, మాలాంటి విద్యార్థులెందరో ఈ రెడ్ రిబన్ ఎక్స్ప్రెస్ను సందర్శించి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి వివరాలు తెలుసుకున్నారని చెప్పాను. రాజు తల్లిదండ్రులు ఈ విషయాన్ని విని హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహనకు వచ్చారు. ప్రతి మనిషికి జీవితంలో క్రమశిక్షణ అవసరం, మంచి ప్రవర్తన అవసరం. బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో జీవితంలో ఉన్నతంగా ఉండడానికి కావలసిన జీవన నైపుణ్యాల్ని మా పిల్లలకు వివరించడం జరిగింది. పిల్లలు, ఆ తోటమాలి చేస్తున్న పని చూశారు కదా, మీకేమనిపిస్తోంది? తోటమాలి తన పని చక్కగా చేస్తున్నా టీచర్. ఓకే ఓకే. ఒక మొక్కను నాటి పర్యావరణానికి మేలు చేస్తున్నాడు టీచర్. అవును టీచర్. అవును టీచర్. వెరీ గుడ్. నేను మరోలా అనుకుంటున్నానురా. మిమ్మల్ని నేను ఆ మొక్కతో పోల్చుకుంటున్నానురా. ఒక మొక్క ఏపుగా ఆరోగ్యంగా ఎదగాలంటే దానికి చెద, పీడల బెడద లేకుండా చుట్టూ ఒక గట్టు కట్టాలి, కావలసినంత నీరు పొయ్యాలి, ఎండ తగిలేలా ఉండాలి. ఇవన్నీ చూస్తూ మనం దగ్గరుండి ప్రేమగా పెంచితేనే మొక్క కూడా ఆరోగ్యంగా హాయిగా పెరుగుతుంది. పెరిగాక చెట్టుగా మనకి నీడనిస్తుంది. అలాగే మీరు కూడా చక్కగా ఎదగాలి, పైకి రావాలి. అలాగే జీవితంలో ముందుకు సాగడానికి మంచి జీవన నైపుణ్యాలు నేర్చుకొని వాటిని అమలు చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మీరీ చెట్టులాగా సమాజానికి ఉపయోగపడతారు. మీరు కూడా జీవితంలో ఆ విజయానందాన్ని ఆనందించగలుగుతారు. పిల్లలు, మనం గత వారం పిల్లలు పెంపొందించుకోవలసిన జీవన నైపుణ్యాల గురించి తెలుసుకున్నాం కదా. అవెన్ని రకాలుగా ఉన్నాయి? వాటి గురించి మరోసారి అనుకుందాం. ఎవరు చెప్తారు? నేను చెప్తాను టీచర్. ముఖ్యంగా 10. ఆత్మ పరిశీలన, స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం, సృజనాత్మకంగా ఆలోచించడం. వ్యక్తుల మధ్య పరస్పర మంచి సంబంధాలు నెలకొల్పుకునే నైపుణ్యం, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకోగలిగే నైపుణ్యం, సహానుభూతి, ఉద్వేగాలను, భావాలను అదుపులో పెట్టుకోగలగడం, ఒత్తిడికి తట్టుకోగలగడం, జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలగడం. మేడం, మరేమో నా ఫ్రెండ్ ఒకసారి సినిమాకి రమ్మన్నాడు. అరే రెహమాన్, ఇవాళ సినిమాకి వెళ్దాం రా. సారీరా, నేను రాను. ఎప్పుడు పిల్లగాని స్కూల్కు డుమ్మా కొట్టి వచ్చేవాడివి, ఈ రోజు ఏమిట్రా రానంటావు? చదువుకోవాలరా. అబ్బచ్చా, మరి మేము చదువుకోంలే. అది కాదురా, నువ్వంటే తెలియగలవాడివి. నువ్వు చదవకపోయినా మార్కులు వస్తాయి. నాది మొద్దుబుర్రరా, 1కి 2 సార్లు చదివితే గానీ మార్కులు రావు. నన్ను వదిలేరా బాబు. టీచర్, ఈ సంఘటన ద్వారా నాలో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏమిటో తెలుసుకోగలిగాను. నాకుగా నేను ఆత్మ పరిశీలన చేసుకోగలిగాను. వెరీ గుడ్ రెహమాన్. నెక్స్ట్. ఎస్ మ్యామ్. చెప్పు. ఒకసారి మా చిన్నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ అవసరం అయింది. బోలెడు రక్తం కావాల్సి వచ్చింది. మా చిన్నాన్న ఫ్రెండ్స్ కొందరు రక్తదానం చేసి మా చిన్నాన్న ప్రాణాలను కాపాడారు. మా చిన్నాన్నగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి వరకు ఎంతో మొండిగా ఉండేవారు.
ఎవరికి ఎంత అవసరం వచ్చినా రక్తం ఇవ్వడానికి ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు. రక్తం ఇచ్చే విషయంలో ఆయనకి ఎన్నో అపోహలుండేవి. కానీ ఇప్పుడు తనకి రక్తం ఇచ్చి తనని కాపాడిన ప్రాణదాతల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కూడా వీలైనప్పుడల్లా రక్తదానం చేస్తున్నారు. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధ నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలకు ఉదాహరణగా ఈ సంఘటన చెప్పుకోవచ్చు. వెరీ గుడ్ లలిత. నెక్స్ట్. ఎస్ టీచర్. చెప్పు. టీచర్, మా పక్కింటి శ్రీలతకి నేనంటే చాలా ఇష్టం. నేను స్కూల్ నుంచి వెళ్తుంటే అక్క అంటూ దగ్గరికి వచ్చి ఏడుస్తూ నన్ను పట్టుకుంది. అక్క అక్క. ఏమైందిరా? ఏమైంది? ఏం లేదక్క, ఇంకా 2 రోజులే మేముండేది. ఇంకా నిన్ను చూడటం కుదరదు. ఏమైందిరా? మా డాడీకి అనంతపురం బదిలైంది. ఇన్నాళ్ళు సరదాగా కలిసిమెలిసున్నావు. 2-3 రోజుల్లో మా నాన్నగారు డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. అందుకే వెళ్ళిపోతున్నావు. పోనీలే, ఊరుకోవే. ఏం చేస్తా? సాయంత్రం స్కూల్ నుండి రాగానే ఈ 2 రోజులు ఆడుకుందాం, కబుర్లో చెప్పుకుందాం, సరేనా? తరువాత మన ఫోన్లలో మాట్లాడుకుందాంలే, సరేనా? నా ఫ్రెండ్ శ్రీలత తండ్రి బదిలీ కారణంగా నాతో స్నేహాన్ని వదులుకోవాల్సి వస్తుందని భావోద్వేగానికి లోనైంది. భావోద్వేగాల్ని తట్టుకోవాలనే విషయాన్ని ఈ సంఘటన ఉదాహరణగా చెప్పగలను. వెరీ నైస్. ఇంకెవరైనా? ఎస్ టీచర్. చెప్పు. ఒకసారి ఏదో చిట్ కంపెనీ పేరు చెప్పి మా ఇంటికొకరు వచ్చారు. మా అమ్మగారు చిట్టు కడదాం, పొదుపు చేద్దాం అంటోంది. ఎక్కువ లాభం వస్తుంది కదా అంటోంది. మా నాన్నగారు వద్దు, పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులోనో పొదుపు చేద్దాం అంటారు. ఏది మంచి ఏది కాదు అని నేను ఆలోచించాను. ఒక చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసి జనాన్ని నిలువునా మోసం చేసిన విషయం నాకు గుర్తొచ్చింది. సరిగ్గా అదే విషయం నాన్న చెప్తున్నారు, అమ్మ వింటుంది. బ్యాంకులోనూ పోస్ట్ ఆఫీస్లోనూ పొదుపు చేద్దాం. ప్లీజ్ నా మాట వినవే. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎక్కువ లాభం రాకపోయినా పర్వాలేదు, మొత్తానికి మోసపోకూడదు అన్నారు. ఈ సంఘటనని విమర్శనాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంగా భావిస్తున్నాను. టీచర్, ఒకసారి మోహన్ ఏడుస్తూ ఉన్నాడు. ఎరా మోహన్, నాకు చెప్పరా ఏమైందో? ఏమోరా, నాకేం అర్థం కావడం లేదు. క్లాస్ రూమ్ లో చెప్తున్న పాటలు ఒక్కటి కూడా అర్థం కావడం లేదురా. మరి మాస్టర్ గారితో చెప్పలేకపోయావా? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా. భయంగా ఉందిరా. మరి మీ పేరెంట్స్ గారితో చెప్పలేకపోయావా? మాస్టర్ గారితో మాట్లాడతారు కదా. అమ్మో, చంపేస్తారా. ఈ విషయం మాస్టర్ గారితో చెప్పాను. అప్పుడు ఆయన మోహన్కు అర్థమయ్యేలా ప్రైవేట్గా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెప్పారట. తనకుండే సమస్య తెలియజేసే కమ్యూనికేషన్ నైపుణ్యం లేకపోవడం వల్ల మోహన్కి ఆ ప్రాబ్లం వచ్చిందని అర్థమైంది. మేడం, మా దూరపు చుట్టాల్లో ఒక ఆమెకు చిన్నప్పుడే ఇంటర్ కాకుండానే చదువు మానిపించేసి పెళ్లి చేశారట. జీతం చాలక కష్టాలు పడేవారట. రాను రాను భార్య బిడ్డల్ని పోషించడం కష్టంగా ఉండడం వల్ల భార్యను కూడా ఉద్యోగం చేయమన్నాడట. మా అమ్మా నాన్నలు కూడా మా అక్కకు చిన్నప్పుడే పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. పై విషయం దృష్టిలో పెట్టుకొని మా అక్క కూడా చిన్నప్పుడే తనకు పెళ్ళొద్దంటూ చక్కగా చదువుకుంది, ఉద్యోగం కూడా వచ్చింది. ఆ తర్వాతే పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడు మా బావ అక్క ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. మన జీవితాలను నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం అనే జీవన నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా అక్క సరైన నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నాను. పిల్లలందరూ మంచివాళ్లే. మంచి వాతావరణం కల్పిస్తే అందరూ ఆణిముత్యాలే. వాళ్లలో ఆ స్ఫూర్తి రగిలించడం మన కర్తవ్యం. లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ నా నోట్స్ అడిగి తీసుకున్నాడు. పరీక్షలు దగ్గర పడినా నా నోట్స్ తిరిగి ఇవ్వలేదు. ఎంతో టెన్షన్ పడ్డాను. జ్వరం కూడా వచ్చింది. అయినా ఒత్తిడి నుంచి బయటపడి టెక్స్ట్ బుక్ రివిజన్ చేసి పరీక్షలు రాశాను. కొంచెం మార్కులు తక్కువ వచ్చినా పరీక్షలు పాస్ అయ్యాను. లేదంటే జ్వరంతో అసలు పరీక్షలు రాయలేకపోయేవాన్ని. మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్య సమస్యలు లాంటి కొత్త సమస్యలు వస్తాయి. ఒత్తిడి నుంచి తట్టుకోవడం అనే జీవన నైపుణ్యాన్ని ఇది సూచిస్తుంది. వెరీ నైస్. నెక్స్ట్. ఎస్ మ్యామ్. చెప్పు. మా పక్కింట్లో భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు గట్టిగా అరుస్తూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. నాకు చదువుకోవటం చాలా కష్టమయ్యేది. ఆ విషయం మా అమ్మ గమనించి పక్కింటి వాళ్ళని గట్టిగా అరవద్దని చెప్పింది. ఆ మాట వాళ్ళు వినలేదు సరికదా, మాతో గొడవ పడ్డారు.
ఈ సమస్యకు పరిష్కారంగా మా ఇంటి ఓనర్కి చెప్పాం. ఆ తర్వాత నా చదువు ప్రశాంతంగా సాగింది. సమస్యను గుర్తించి తగిన పరిష్కారం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ సంఘటన సమస్య పరిష్కారం అనే జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఎస్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? ఎస్ మ్యామ్. చెప్పు. ఒకసారి పరీక్షల ముందు మ్మ్. మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నన్ను ఓదార్చడానికి కిరణ్ వచ్చాడు. తర్వాత పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడం వల్ల మార్కులు తక్కువగా వచ్చాయి. అది తెలిసిన కిరణ్ ఎంతో బాధపడ్డాడు. రే కిరణ్, నువ్వా? లోపలికి రారా. సారీరా హేమంత్, మీ నాన్నగారు లేని లోటు ఊహించలేను. కానీ ధైర్యం తెచ్చుకోవాలి. ఏం చూసి ధైర్యంగా ఉండాలిరా? మా అమ్మని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. కాదనను, నువ్వెంతో తెలివైన వాడివి. మీ అమ్మగారికి ధైర్యం చెప్పాల్సింది నువ్వే కదరా. నువ్వు మనసుని గట్టిపరుచుకొని బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుంటే అమ్మ సంతోషిస్తుందిరా. నా కష్టాన్ని తన కష్టంగా భావించి సహానుభూతిని చూపించిన కిరణ్కు నేనెప్పటికీ మర్చిపోను. ఈ సంఘటన జీవన నైపుణ్యాల్లో సహానుభూతికి ఉదాహరణగా నేను భావిస్తున్నాను టీచర్. గుడ్. పిల్లల్లో చైతన్యం నింపడానికి కృషి చేస్తున్న మన అంకిత టీచర్ అభినందనీయురాలు. హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి వైరస్లను అవగాహన ద్వారా ఎలా దూరం పెట్టొచ్చో ఇందుకు గాను ఎయిడ్స్ నియంత్రణ మండలి ద్వారా చేస్తున్న కృషిని మన పీర్ ఎడ్యుకేటర్ గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం. సామర్థ్యాలలో, విద్యలో, వయసులో సమానంగా ఉండేవారిని సహచరులు అంటారు. సాధారణంగా తమ తోటివారిలా ఉండాలని, ప్రవర్తించాలని అనుకుంటారు. ఉదాహరణకి ఒకే రకమైన దుస్తులు వేసుకోవాలని, ఒకే సంగీతం వినాలని, ఒకే రకమైన లైంగిక ప్రవర్తన కలిగి ఉండాలని, కొన్నిసార్లు మాదక ద్రవ్యాలు వాడాలని కూడా బలవంతం చేస్తుంటారు. మొహమాటానికి పోయి వారిని అనుకరించి ఒక్కోసారి ప్రమాదాలు కొని తెచ్చుకోవచ్చు. కాబట్టి తన నిర్ణయం తనే తీసుకోవాలి. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి వైపు నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు, మీలో ఎవరైనా మీకు జరిగిన ఇన్సిడెంట్తో సరిపోల్చగలరా? ఎస్ మ్యామ్. వెరీ గుడ్. చెప్పు. ఒకసారి లలిత, నువ్వు స్కూల్ నుంచి ఇంటికెళ్ళాక ఏం చేస్తావే? మా ఇంటికి రావే, కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయడం అంటే మనకిష్టమైన పనిని నలుగురికి నచ్చేటట్టు చేస్తూ ఆనందించడం. నా ఖాళీ సమయంలో నేను అవి ఇవి ఊహించుకుని కాలక్షేపం చేయను. అది కాదే, అసలు విషయం వేరే. మా ఇంటి దారిలోనే రవి ఇల్లుంది. వాడికి నిన్న నా సైన్స్ బుక్ ఇచ్చాను. వాడు ఈరోజు రాలేదు. అది రేపు తీసుకొస్తాడో లేదో అని రవి దగ్గరికి వెళ్దామనుకున్నాను. కానీ నువ్వు తోడుంటే బాగుంటుందని. నిజం చెప్పవే, సైన్స్ బుక్ రవికెందుకు ఇచ్చావు? రవి అడిగాడు, ఇచ్చాను. ఫోన్లో అడిగితే మా ఇంటి దగ్గర పార్క్ ఉంది, అక్కడ రా పుస్తకం ఇచ్చేస్తా అన్నాడు. ఒక్కదాన్నే వెళ్ళడానికి ధైర్యం చాలేదు. అందుకని రవి, నువ్వు, నేను మనమందరం ఎంత క్లాస్మేట్స్ అయినా మన హద్దుల్లో మనం ఉండాలి. రవి బుక్ రేపు కాకపోతే ఇంకో రోజు ఇస్తాడు. రవి మన ఫ్రెండే కదా. కాదనను, పిలిచాడు కదా అని వెళ్ళి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మన ఆకర్షణలకి లోను కాకూడదు. ఆకర్షణ అలాంటిదేం లేదు. ఉందో లేదో ఆ సంగతలా ఉంచు. ఇప్పుడు మనం చదువు కోసం వస్తున్నాం. ఇదే విషయం మీద మనం దృష్టి పెడితే మంచిది. ఈ రోజు పుస్తకం, మరో రోజు మరోటి, ఇంకో రోజు మొహమాట. ఇలా స్నేహం దాటి ముందుకెళ్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అనవసరమైన ఆలోచనలు లేకుండా బుద్ధిగా ఇంటికి వెళ్ళి చదువుకో. బాయ్. ఈ ఇన్సిడెంట్లో ఎవరిలోనూ దోషం లేదు. కానీ అనవసరమైన విషయాల జోలికి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదనే విషయాన్ని చాలా చక్కగా చెప్పింది మన లలిత. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన తర్వాత బాధపడ్డం కంటే రాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసుకోవాలి. పొరపాట్లు చేసి ఈ వ్యాధికి గురైన వారి పట్ల సహాయ సహకారాలు, సానుభూతి ఉండాలి. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మాట్లాడుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వ్యక్తుల్ని
ముట్టుకున్నా, కరచాలనం చేసినా, వారితో కలిసి భోజనం చేసినా, వారు వాడిన బట్టలు వాడినా, టాయిలెట్స్ ఉపయోగించినా HIV ఎయిడ్స్ రాదు. కాబట్టి మనకు తెలిసిన విషయాలు అవసరమైన వారికి తెలియజెప్పడం వల్ల మనం సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళమవుతాం. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ HIV ఎయిడ్స్కి వ్యతిరేకంగా ఉద్యమించాలి. దీనికి మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. HIV అనేది ఒక వ్యాధికారక క్రిమి మాత్రమే. HIV ఎయిడ్స్ ఒక ఆరోగ్య సంబంధ విషయమనే పూర్తి అవగాహనతో ఉన్నాను. నాకు తెలిసిన ఏ ఒక్కరికి రాకుండా ఉండడానికి అవగాహన కల్పిస్తానని, అలాగే వివక్ష తొలగించడానికి ప్రయత్నిస్తానని, HIV ఎయిడ్స్ సమాజంలో నియంత్రించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ సున్నితమైన కౌమార దశలోనే వారికి సరి అయిన మార్గదర్శనం కూడా చాలా అవసరం. ఈ మార్గదర్శనం కనుక లేకపోతే వారు చెడు స్నేహాల వల్ల కొన్ని దురలవాట్లకు కూడా లోనే అవకాశాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న పిల్లల్ని కొంతమందిని గమనిస్తూ ఉన్నాం. చాలా తక్కువ వయస్సులో, పాఠశాలకు వెళ్ళే వయసులో కూడా వారు స్మోకింగ్ అలవాటు పడడం, కొంతమంది ఆల్కహాల్ని సేవించడం, మరికొంతమంది వారు మత్తు పదార్థాలకు కూడా బలైపోవడం ఈ ఆధునిక సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దుష్పరిణామాలు కలగకుండా ఉండాలంటే వారికి సరి అయిన వయసులో సరి అయిన మార్గదర్శనం చాలా అవసరం. దీనికి ఆ సంబంధిత పాఠశాలకు సంబంధించిన మేనేజ్మెంట్ కానీ, లేకపోతే హెడ్ మిస్సెస్, హెడ్ మాస్టర్స్ కానీ చాలా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పాఠశాలలో పాఠ్యాంశాన్ని బోధించడంతో పాటు తెలిసి తెలియని వయసు అని ప్రత్యేకంగా మనం ఏదైతే ఒక టెలిఫిల్మ్ను రూపొందించామో, ఒక ఆడియో విజువల్ ఎయిడ్గా మనం ఈ పాఠ్యాంశంతో పాటు క్లాస్ రూమ్లో వాడుకొని ఈ పిల్లల యొక్క భావి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దే క్రమంలో మనం అందరము విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ